ఈడెక్కడ మనిషి సోమ చపాతీలు చేయమంటే చేతపడి చేసిండా? నేనన్నా మీ ప్రవీణ్ కన్నా ఈ రోజు వ్యవహారం ఏంటంటే మన అందుగడ సంక్రాంతికి వచ్చి రేపు తట్టా పుట్టా సర్దుకుని కాలేజీకి పోతున్నాను. ఈ రోజు మా అందరికి చపాతీలు గుడ్లు పట్టేతిస్తుండో వాడు పార్టీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చిస్తే అందరూ తల ఒక పని తీసుకొని ఎవరి పని వాళ్ళు సక్రంగా చేస్తా ఉండరు. మా భాస్కరానికి చపాతీలు కలిసే డ్యూటీ వచ్చేసరికి చపాతీలు హోటల్లో కలిసినట్టు కలుస్తా ఉండవు. మా తమ్ముడికి ఏమో కర్రీ చేసే డ్యూటీ వచ్చింది. అందుకని పొయ్యి మీద బాండిలు పెట్టి రెండు నూనె పోసి ఎర్రగడ్డ టమోటా పచ్చిమిర్చి బాగా వేయించుకొని ఆ టమోటా పసుపు కారంలో బాగా గుజ్జైన తర్వాత రెండు నీళ్లు పోసి తెరలనిచ్చి అన్ని రకాల మసాలాలు యాడ్ చేసి గ్రేవీలో ఒక 10 కోడిగుడ్లు పగలగొట్టి ఆ గుడ్డుల్లో ఉండే నీళ్ళన్ని పోయేదాకా కొత్తిమీర చల్లుకొని దింపుకొని తీసుకొచ్చిండు. మా అతి తుత్తర నందుగాడు వచ్చి ఆ భాస్కరం లేపు కూర్చొని పెను మీద చపాతీ వేసి అటు ఇటు కాల్చుకొని ఆ తర్వాత దాని నిండా నూనె పోసి ఆ పెనుముకి ఆ చపాతీకి చేతపడి చేసి పడేసిండు. చూడండి వాడు చేసిన చపాతీకి ఎంత మంట మండుకునిందో. మా బ్యాచ్ లో ఈడుకున్నంత తుత్తరం ఎవరికి ఉండదు. ప్రతి దాంట్లో వెళ్ళి పెడతాడు. ఆ మాడిపోయిన చపాతీని పాడేయకుండా చూడండి దిష్టి తీస్తుండో. మీ ఊర్లో కూడా ఇలాగా అతి తుత్తరోడు కానీ ఉంటే మర్చిపోకుండా వాడి పేరు కామెంట్ చేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఆ చపాతీ మంట ఆగిపోయిన తర్వాత చూడండి చపాతీ ఎట్ట మాడిపోయిందో. ఇంకా చేసేదేం లేక చేసుకున్న చపాతీని గుడ్డు పొరుటుని తెచ్చి మంచం మీద పెట్టుకొని అందరు రౌండ్ కూర్చొని ఆ చపాతీని గుడ్డు పొరుట్లో అద్దుకొని తింటుంటే నీ పాసగోల అదిరిపోయింది. మేము ప్రతి పండగకి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అటు పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉంటది. మీరు కూడా మీ ఊర్లో పండగకి వచ్చి మళ్ళీ తిరిగి కాలేజీలకు గానీ జాబులు గానీ పోతా లాస్ట్ రోజు మాలాగే పార్టీలు చేసుకుని ఉంటే మీరు ఏం పార్టీలు చేసుకుంటారో అసలు మీ ఊరే ఊరో కామెంట్ చేయండి. సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ రేపు వస్తా.